యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. అమ్మ ఊరిలో అమ్మఒడి పథకం అందరూ ఆనందంగా అనే అంశంపై విశ్లేషణ. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా రెండో విడత అమ్మఒడి కార్యక్రమానికి నాంది పలికారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారంగా కూడా సిద్ధం అయ్యింది. ముఖ్యంగా పులివెందుల్లో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు స్పష్టంగా కనపడింది. ఎందుకంటే పులివెందుల సొంత ఊరు అయినటువంటి అమ్మ ఊరు విజయమ్మ గారి సొంత ఊరు. విజయమ్మ గారి సొంత ఊరిలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టేందుకు సంసిద్ధం అయ్యారు అధికార గణం, అటు తర్వాత రాజకీయ నేతలు. ఇకపోతే ముఖ్యంగా పులివెందుల పులిబిడ్డలు అని అందరూ ఏ సందర్భాలను ఈ పదాలను వాడుతూ ఉంటారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేతలు కానీ, అటు తర్వాత అధికార పక్ష నేతలు కానీ, అటు తర్వాత రాజకీయ నేతలు కానీ అందరూ కూడా పులివెందుల పులిబిడ్డలు అని పులిబిడ్డల పదాలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. పులివెందుల పులిబిడ్డలు అంటే పులివెందుల తల్లుల బిడ్డలకు ఈ రెండో విడత అమ్మఒడి కార్యక్రమం ఎంతో ఆసరాగా నిలిచిందని చెప్పవచ్చు. ఈ రెండో విడత కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో తల్లులు బిడ్డలు హాజరు కావడం గమనార్హం. ఎందుకంటే ముఖ్యంగా రమణప్ప సత్రం అనే బడి ఊరి చివర ఉంది. ఈ ఊరి చివరికి కూడా తల్లులు బిడ్డలు ఎక్కువ సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం గమనార్హం. ఇకపోతే ముఖ్యంగా అమ్మఒడి రెండో విడత కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండుగ వాతావరణంలో చేపట్టడం గమనార్హం. ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అటు తర్వాత కడప జిల్లా పులివెందుల్లో అమ్మ ఊరినందు అమ్మఒడి పథకం విజయవంతం చేయాలి అని ముఖ్యంగా ఎంపీ అవినాష్ రెడ్డి ఈ కార్యక్రమానికి నాంది పలికాడు. ఊరి చివర ఉన్న సత్రం బడినందు ఈ కార్యక్రమం ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో మహిళలు హాజరు కావడం గమనార్హం. ఇకపోతే రాష్ట్రమంతటా అటు నెల్లూరులో ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో విజయవంతం అయ్యింది. అటు తర్వాత కడప జిల్లా పులివెందుల్లో ఇంకా విజయవంతం అయ్యింది ఈ రెండో విడత అమ్మఒడి కార్యక్రమం. ఇకపోతే రాష్ట్రమంతటా పండుగ వాతావరణం జరపడం ఒక ఎత్తైతే, ముఖ్యంగా పులివెందుల్లో ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో జరిపి ముఖ్యంగా పులివెందుల అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఊరు, అమ్మ అయిన విజయమ్మ గారి సొంత ఊరు. ఈ పులివెందుల్లో అమ్మఒడి రెండో విడత కార్యక్రమానికి ముఖ్యంగా తల్లులు బిడ్డలు ఎక్కువ సంఖ్యలో హాజరై అందరూ ఆనందంగా గడపడం గమనార్హం. ఈ సమావేశానికి ముఖ్యంగా ఎంపీ అవినాష్ రెడ్డి హాజరు అయ్యారు. చదువులను గురించి మాట్లాడారు. ముఖ్యంగా పిల్లలు ఎదగాలి అంటే బలపడాలి అంటే ముఖ్యంగా బిడ్డలు చదువులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ చూడండి ముఖ్యంగా ఇవాళ ఒక పండగ మనకు ఈ మధ్యకాలంలో వరుసగా పండుగలే వస్తున్నాయి. మనకు అందరం జరుపుకునే పండుగలు ఈ మధ్యకాలంలో ఇళ్ల పట్టాల దగ్గర నుంచి ఇప్పుడు అమ్మఒడి వరకు, మొన్న అంతకుముందు రైతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ వరకు అన్ని రకాలుగా వెల్ఫేర్ స్కీమ్స్ మనకు వస్తా ఉన్నాయి. ఇటీవల ఇళ్ల పట్టాల స్కీమ్ మన కాన్స్టిట్యున్సీలో మాత్రమే హైకోర్టు స్టే ఉండడం వల్ల ఆగింది. అది కూడా మరి కొన్ని రోజుల్లో ఇళ్ల పట్టాల పండుగ కూడా మనకు రాబోతా ఉంది. అమ్మఒడి అనే ఈ స్కీము మన ముఖ్యమంత్రి గారు ఇందాక మన ఎన్ఈఓ గారు మాట్లాడినట్టుగా పాదయాత్రలో ఆయన మదిలో వచ్చిన తలంపు ఈ అమ్మఒడి అనే పథకం. ఒక కుటుంబం బాగుపడాలంటే, ఒక కుటుంబం అన్ని రకాలుగా ఉన్నత స్థితికి పోవాలంటే ఆ కుటుంబంలోని పిల్లలు బాగా చదివి ప్రయోజకులు అయితే మాత్రమే అది సాధ్యమని చెప్పి మన ముఖ్యమంత్రి గారు నమ్మారు. మరి ఆ కుటుంబం బాగా చదవాలంటే, బాగా విద్య అభ్యసించాలంటే అడ్డం ఏమి? అందరికీ చదవాలనే ఉంటుంది. చదువుకు అడ్డమేమి? పేదరికం. ఆ పేదరికం చదువుకు అడ్డం రాకూడదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. పిల్లల బంగారు భవిష్యత్తు తీర్చడమే లక్ష్యంగా మన జగనన్న ప్రభుత్వం ఇవాళ పనిచేస్తా ఉంది. ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతుల పట్ల, అదేవిధంగా ఆరోగ్య శాఖకు సంబంధించి
విద్య, వైద్యం, వ్యవసాయం ఈ మూడు. విన్నారుగా ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి బిడ్డల గురించి మాట్లాడిన విషయాలు గుర్తుంచుకోండి. మరిన్ని విషయాలకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.